టైర్ 2 నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వంటి నగరాల్లో ఓపెన్ ప్లాట్ల వ్యాపారం, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం, పారిశ్రామిక రంగాల ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తుండటంతో ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారు భవిష్యత్తు అవసరాల కోసం ఈ నగరాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్లో రియల్ ఎస్టేట్ భూమి కనిపిస్తోంది. స్మార్ట్ వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ వార్తలు ఇక్కడి భూముల ధరలకు రేపర్లు, పర్యాటక రంగ అభివృద్ధి వల్ల పట్టణ సరిహద్దులు వేగంగా విస్తరిస్తున్నాయి. భూములుగా ఉన్న ప్రాంతాలు నేడు DTCP అనుమతి పొందిన లేఅవుట్లుగా మారుతున్నాయి. ప్లాట్ల అమ్మకాల్లో సుమారు 14 నుంచి 16% వరకు ధరల పెరుగుదల కనిపించడం, తిరుపతిలో కూడా ఇదే విధమైన ట్రెండ్ కొనసాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కొత్త టౌన్షిప్లు, పారిశ్రామిక కారిడార్లు రియల్ ఎస్టేట్ వృద్ధికి ప్రధాన కారణం. తిరుపతి చెన్నై హైవేల వెంట నిలుస్తున్న ఓపెన్ ప్లాట్ వెంచర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మెరుగైన కనెక్టివిటీ ప్రధాన కారణమని కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్లు, అండర్ పాస్లు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలు అపార్ట్మెంట్ల కంటే ఓపెన్ ప్లాట్లపై పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభం వస్తుంచుకోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు. టైర్ 2 నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వంటి నగరాల్లో ఓపెన్ ప్లాట్ల వ్యాపారం, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం, పారిశ్రామిక రంగాల ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తుండటంతో ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారు భవిష్యత్తు అవసరాల కోసం ఈ నగరాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్లో రియల్ ఎస్టేట్ భూమి కనిపిస్తోంది. స్మార్ట్ వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ వార్తలు ఇక్కడి భూముల ధరలకు రేపర్లు, పర్యాటక రంగ అభివృద్ధి వల్ల పట్టణ సరిహద్దులు వేగంగా విస్తరిస్తున్నాయి. భూములుగా ఉన్న ప్రాంతాలు నేడు DTCP అనుమతి పొందిన లేఅవుట్లుగా మారుతున్నాయి. ప్లాట్ల అమ్మకాల్లో సుమారు 14 నుంచి 16% వరకు ధరల పెరుగుదల కనిపించడం, తిరుపతిలో కూడా ఇదే విధమైన ట్రెండ్ కొనసాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కొత్త టౌన్షిప్లు, పారిశ్రామిక కారిడార్లు రియల్ ఎస్టేట్ వృద్ధికి ప్రధాన కారణం. తిరుపతి చెన్నై హైవేల వెంట నిలుస్తున్న ఓపెన్ ప్లాట్ వెంచర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మెరుగైన కనెక్టివిటీ ప్రధాన కారణమని కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్లు, అండర్ పాస్లు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలు అపార్ట్మెంట్ల కంటే ఓపెన్ ప్లాట్లపై పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభం వస్తుంచుకోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు. టైర్ 2 నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వంటి నగరాల్లో ఓపెన్ ప్లాట్ల వ్యాపారం, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం, పారిశ్రామిక రంగాల ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తుండటంతో ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారు భవిష్యత్తు అవసరాల కోసం ఈ నగరాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్లో రియల్ ఎస్టేట్ భూమి కనిపిస్తోంది. స్మార్ట్ వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ వార్తలు ఇక్కడి భూముల ధరలకు రేపర్లు, పర్యాటక రంగ అభివృద్ధి వల్ల పట్టణ సరిహద్దులు వేగంగా విస్తరిస్తున్నాయి. భూములుగా ఉన్న ప్రాంతాలు నేడు DTCP అనుమతి పొందిన లేఅవుట్లుగా మారుతున్నాయి. ప్లాట్ల అమ్మకాల్లో సుమారు 14 నుంచి 16% వరకు ధరల పెరుగుదల కనిపించడం, తిరుపతిలో కూడా ఇదే విధమైన ట్రెండ్ కొనసాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కొత్త టౌన్షిప్లు, పారిశ్రామిక కారిడార్లు రియల్ ఎస్టేట్ వృద్ధికి ప్రధాన కారణం. తిరుపతి చెన్నై హైవేల వెంట నిలుస్తున్న ఓపెన్ ప్లాట్ వెంచర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మెరుగైన కనెక్టివిటీ ప్రధాన కారణమని కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్లు, అండర్ పాస్లు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలు అపార్ట్మెంట్ల కంటే ఓపెన్ ప్లాట్లపై పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభం వస్తుంచుకోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు.